హాయ్ ఫ్రెండ్స్, చక్రాలు అవి చేసాం కదా. పిండి మిగిలింది ఫ్రెండ్స్, బియ్యం పిండి. చెక్కలు అయితే అయిపోయినాయి, బాగున్నాయి. మళ్ళీ చేయమంటే కలిపాను ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా బార్లించుకొని ఉంచుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఒక కవర్లో పెట్టుకోవాలి. మధ్యలో ఇంకొక కవర్ వేసుకొని ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ ఏదన్నా లోటా కానీ ఏదైనా తీసుకొని ఇలా ఒత్తామంటే చెక్కలు అయిపోతాయి ఫ్రెండ్స్. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్. అన్నీ ఇలా చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని నూనెలో వేయించుకుంటే ఎంతో రుచికరమైన చెక్కలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇలాగ అన్నీ రెడీ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్కటిగా కాల్చుకుందాం. ఇలా ఒక్కొక్కటి తీసుకొని కాల్చుకోవటమే ఫ్రెండ్స్. నూనె అయితే వేడైంది. ముందు ఒకటి తీసి పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఏది వండినా సరే ముందు పెద్దలు చెప్పేవాళ్ళు, ఇది పెద్దలకనో దేవుడికనో అని ఒకటి పక్కన పెట్టేసేవాళ్ళు ఫ్రెండ్స్. అలా నేను పక్కన పెట్టేస్తాను ఒకటి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం ఫ్రెండ్స్. కళాలు ఎన్ని పడితే అన్ని వదిలేస్తే సరిపోతుంది. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆపేసుకున్నాను. పెసరపప్పు వేసాను కదా ఫ్రెండ్స్. చక్కగా చూసారుగా, ఇలా పట్టుకుంటే ఇరిగిపోతున్నాయి. అంతే ఫ్రెండ్స్. చెక్కలు ఇలా చేసి పెట్టుకుంటే బయట వేసిన కొనుక్కోకుండా సాయంత్రం అప్పుడు శుభ్రంగా తినొచ్చు. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కరెంటు పోయింది, ఇది కొంచెం వెళ్తారు సరిపోవట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి. ఇంకా ఎలా చేసుకోవాలనేది తెలుస్తుందిగా. నేనైతే కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, పెసరపప్పు వేసాను. చూసారా, కరకరలాడుతుంది. అంతే ఫ్రెండ్స్. ఇలాగే చేసి పెట్టుకోండి. పిల్లలు అడిగినప్పుడు అంతా స్నాక్ ఇవ్వండి ఫ్రెండ్. ఒక అరిసె రెండు చెక్కలు ఇచ్చారంటే సరిపోతుంది. మా అరిసెలు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, అయిపోలేదు. అరిసెలు చూసారా, ఇదే ఫ్రెండ్స్. ఒక 2 అరిసెలు, ఒక 2 చక్రాలు పెట్టి ఇచ్చామంటే చక్రాలు 2 చెక్కలు. స్వీట్ తినేవాళ్ళు ఉంటే తింటారు ఫ్రెండ్స్. నేను ఎక్కువ స్వీట్ తిన్నాను, అందుకే ఈ అరిసెలు మిగిలిపోయినాయి. లేదంటే ఇవి కూడా అయిపోయాయి. ఇంతే ఫ్రెండ్స్. 2 చెక్కలు పెట్టాను. ఒకటి తింటారో 2 తింటారో అరిసెలు వాళ్ళ ఇష్టం. ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.